హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పార్టీకి సంబంధించిన పార్లమెంట్ అధ్యక్షులు, నియోజకవర్గాలకు సంబంధించిన బాధ్యులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, మొత్తం పార్టీకి సంబంధించిన యంత్రాంగం అంతటితో ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ని విజయవంతంగా అమలు చేస్తున్నాం. మనం సూపర్ సిక్స్ని విజయవంతంగా అమలు చేస్తున్నాం కాబట్టే ఇటీవల సుపరిపాలన తొలి అడుగు పేరుతో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా అద్భుతమైన రిసెప్షన్ దొరికింది. మనకి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు పబ్లిక్. ప్రజలంతా అంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే అర్థం మనం అంత అద్భుతంగా కార్యక్రమాలని చేస్తున్నామని. ఎమ్మెల్యేలని, పార్టీకి సంబంధించిన నాయకుల్ని ఎవరిని ఎక్కడ అడ్డుకున్న దాఖలాలో లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టే దాఖలాలు లేవు. ప్రజలు చాలా పాజిటివ్గా ప్రభుత్వం పట్ల ఉన్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనం. మేము సెపరేట్ మెకానిజం ద్వారా, ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా ఎక్కడెక్కడ ఎవరెవరు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారనేది తెలుసుకున్నాం. చాలా అద్భుతంగా కార్యక్రమం జరిగింది అంటూ ఆయన పార్టీకి సంబంధించిన నాయకుల్ని, కార్యకర్తలందరినీ కూడా అభినందించారు. సేమ్ టైం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరికీ నామినేటెడ్ పోస్టులు అందిస్తున్నామనే విషయం చెప్తున్నారు. ఇంకా కొన్ని నామినేటెడ్ పోస్టులు కూడా ఉన్నాయి. వాటిని కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరో గుర్తించి వాళ్ళందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. సో పార్టీకి సంబంధించిన అనేక అంశాలపైన ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని చెప్పారు. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలి అని సూచన చేశారు. మొత్తం మీటింగ్లో ఎక్కువ సమయాన్ని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండండి అనేది చెప్పడానికి కేటాయించారు. వైసీపీతో చాలా జాగ్రత్తగా ఉండండి, వైసీపీ ప్రమాదకారి అంటూ ఆయన చెప్పిన మాటలు యాజిటేజ్గా రాష్ట్రంలో ఒక నేర చరిత్ర కలిగిన పార్టీ ఉంది. వాళ్ళ పని నిత్యం విషం చెమ్మడం మాత్రమే, తప్పుడు ప్రచారం చేయడం మాత్రమే. వారి పని సోషల్ మీడియా, సొంత టీవీ పత్రికల్లో అనుబంధ మీడియాతో అసత్య ప్రచారాలు చేయిస్తున్నారు. రాజధాని మునిగిపోయిందని, ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయని, ఊళ్ళు మునిగిపోతున్నాయని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సో అటువంటి అదంతా కూడా తప్పుడు ప్రచారం. రాజధాని మునిగిపోయింది అనే తప్పుడు ప్రచారం, ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయనే తప్పుడు ప్రచారం. ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని వాళ్ళు చేసి ప్రజల్లో ఒక భయాందోళనను కలిగిస్తున్నారు. రాజధాని కోసం పొన్నూరుని ముంచారని ఓసారి, కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం పంపులు పనిచేయట్లేదని మరోసారి, ప్రకాశం బ్యారేజ్ ప్రమాదంలో పడిందని ఇంకోసారి ఇటువంటి వార్తలు వేస్తున్నారు. పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న అంబటి మురళి ఇటీవల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాజధానిలోకి నీళ్లు వెళ్లకుండా ఉండడం కోసం పొన్నూరు ప్రాంతంలోని వేల ఎకరాల పంటల్ని నీట ముంచారు అంటూ అలిగేషన్ చేశారు. బహుశా దానిని ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు ఈ కామెంట్ చేశారు. తప్పుడు ప్రచారంతో ప్రజల్ని గందరగోళపరచాలనుకునే సిద్ధాంతంతో వైసీపీ రోజు పనిచేస్తోంది. వైసీపీ నాయకులు చేస్తున్న ఏ ప్రచారాన్ని పరిశీలించినా ఆ ప్రచారం వెనక చాలా పెద్ద కుట్ర ఉంటుంది. ఆ కుట్రని గమనించండి మీరంతా. ఆ కుట్రని గమనించి ఎప్పటికప్పుడు మనం చేస్తున్న మంచి ఏంటి, ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. మనం ఎంతసేపు ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పడం మాత్రమే కాదు, వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారం ఏంటో, చెడు ప్రచారం ఏంటో కూడా ప్రజలకి అవగాహన కలిగేలా చేయాలి. ప్రజలకు దానిపైన అవగాహన కలిగించాల్సిన బాధ్యత కూడా మనపైన ఉంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ బాధ్యతని సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నారు. ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. మంత్రులు కూడా ఎఫెక్టివ్గా వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. సో టీడీపీ అధినేత ఈరోజు పార్టీకి సంబంధించిన మొత్తం యంత్రాంగంతో చేసిన టెలికాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళకి ఇచ్చిన ప్రధానమైన పిలుపు ఏంటి అంటే, వైసీపీతో జాగ్రత్తగా ఉండండి, వైసీపీ చేస్తున్న క్యాంపెయిన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టండి, వైసీపీ చేసిన తప్పుడు ప్రచారాన్ని తప్పు అని చెప్పండి, ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళండి. సో వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని, అది తప్పుడు ప్రచారం కదా, ప్రజలెవరు నమ్మట్లేదు కదా, దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదని లైట్ తీసుకుంటే నష్టం జరుగుతుంది. గతంలోనూ అటువంటి నష్టం జరిగింది అనే విషయాన్ని కూడా కార్యకర్తల దృష్టికి తీసుకొచ్చినట్టుగా సమాచారం ఉంది. దాంతోపాటు పార్టీకి సంబంధించిన నేతలు, పార్టీకి సంబంధించిన ముఖ్యులు, పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. బాధ్యత లేకుండా అనవసర వివాదాలలో కొంతమంది చిక్కుకుంటున్నారు. ఇటువంటి వివాదాల్లో చిక్కుకొని ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు తీసుకురావద్దు. మీ వ్యక్తిగత తప్పుడు ప్రవర్తన కారణంగా దానికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ని పార్టీ, ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా లేదు, జాగ్రత్తగా ఉండండి అంటూ ఆయన పార్టీకి సంబంధించిన క్యాడర్ కూడా చెప్పారు. సో మొత్తంగా ప్రభుత్వానికి సంబంధించిన సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్న స్కీమ్స్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లడంతో పాటు వైసీపీ తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోండి లాంటి ఒక పిలుపుని ఈరోజు కార్యకర్తలకు, నాయకులకు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చారు.